This is Shruti. You're watching Shruti Lucky Lottery యూట్యూబ్ ఛానల్. చిత్తం అంటే మనసు. అది ఆకాశంలో ఎగిరే గాలిపటం లాంటిది. దాని దారం మన చేతిలో ఉన్నంత వరకు అది మనకు లోబడి ఉంటుంది. నమ్మకమైన సేవకుడిలా చెప్పినట్లు పనిచేస్తుంది. ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఒకవేళ అది అదుపు తప్పినా, దాని చుట్టూ అసాధారణ ప్రవృత్తులు చేరినా, ఆ మనిషి చేయకూడని తప్పులన్నీ చేస్తుంటాడు. మనసును నిర్మలంగా ఉంచుకొని పనిలో నిమగ్నమై ముందుకెళ్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కోరికలు తాత్కాలిక సుఖాల వైపు లాగుతూ ఉంటాయి. మనిషిని తప్పుదారు పట్టిస్తుంటాయి. ఎండమావిని చూస్తూ నీళ్ళని భ్రమపడి దాహం తీర్చుకునేందుకు ఆశతో పరిగెత్తినట్టుగా మనసు కూడా తీరని కోరికల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అందరి మనసులు ఒకేలా ఉండవు. ఎవరి మనోబలం వారిది. కొందరు పక్కన పిడుగుపడిన చలించని స్థిరచిత్తులై ఉంటారు. మరికొందరు ప్రతి చిన్న అవంతరానికి చలించిపోతుంటారు. మనసును కుదురుగా ఉంచుకొని భగవంతుణ్ణి తలుస్తూ ఏకచిత్తంతో పని చేయమంటాడు గీతాచార్యుడు. అనన్య చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిరంతర చింతనతో నన్ను ఎవరైతే ధ్యానిస్తారో వారి యోగక్షేమాలను స్వయంగా నేనే చూసుకుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ఏ పని చేయకుండా సోమరిగా కూర్చున్న వ్యక్తి మనసు విప్పలేని చిక్కుముడులు పడిన వలలా ఉంటుంది. అతనికేమీ తోచదు, ఏమీ చేయలేడు కూడా. మంచి మనసుతో భగవంతుణ్ణి తలుచుకుంటూ చేసే పనులు సత్కర్మలై నిలుస్తాయి. వాటి నిర్వహణలో లోపాలేవీ రాకుండా ఆ భగవంతుడే నీడలా వెన్నంటి ఉంటూ స్థైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. కామ, క్రోధ, లోభ, మోహ లాంటి వికార ప్రవృత్తులు మనసులో చేరితే మనిషి పతనం ప్రారంభమవుతుంది. వ్యామోహాల బారిన పడకుండా మనసును తమ ఆధీనంలో ఉంచుకున్న వారు భగవంతుడికి చేరువవుతారు. వెనకటి రోజుల్లో బంధుమిత్రులకు రాసే ఉత్తరాల్లో చివరిగా చిత్తగించవలను అంటూ లేఖ ముగించేవారు. అయ్యా, దయచేసి ఏకచిత్తంతో మా మొర ఆలకించి మేము కోరిన పనిని చేసి పెట్టగలరని భావిస్తున్నామంటూ పెద్దవారికి విన్నవించుకునేవారు. ఇలా అంతటా అన్నింటా మనసుకు బాంధవ్యాలు ఉన్నాయి. నిర్మల నిశ్చల చిత్తంతో ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది. గౌరవస్థానం లభిస్తుంది. సందిగ్ధంగా సంశయాత్మకంగా ఏ పని చేయకూడదు. మనసును అదుపులో ఉంచుకోవడం అంత తేలికైన పనేమి కాదు. ఇబ్బందిగానే ఉంటుంది. ఏకదీక్ష నిరంతర సాధనలతో దాన్ని సాధించాలి. మనసును కట్టడి చేయకపోతే అది తెగిన గాలిపటం అవుతుంది అంటాడు చాణక్యుడు. చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థం అని హెచ్చరించాడు వేమన. చిత్తశుద్ధితో ఏ పని చేసినా మనతో పాటు సమాజానికి కూడా మేలు జరుగుతుంది. సంశయం లేదు. ఇదంతా చెప్పిన వారు ఎంసి శివశంకర శాస్త్రి గారు. ధన్యవాదాలు. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.